హలో గాయ్స్, నేను ఈరోజు మిర్చి బజ్జీ చేశాను. ఎందుకంటే వర్షం పడుతుంది అనేసి, సో స్పైసీగా ఏదైనా తినబుద్ధి అవుతుంది అనేసి, సో నేను మిర్చి బజ్జీ ప్రిఫర్ చేసుకున్నాను. సో నేను కొన్ని మిర్చీస్ తీసుకొని అది కొంచెం మంచిగా వాష్ చేసుకొని లోపల ఉన్న స్టెమ్స్ అవన్నీ తీసేసాను, లోపల ఉన్న గింజలు అవన్నీ తీసేసాను అన్నిటికీ. బికాజ్ అవి తీస్తే కొంచెం కారం అనేది తగ్గుతుంది అనేసి. అండ్ ఆల్సో ఇవి బాయిల్ చేసుకొని కూడా చేస్తారు, బట్ నాకు అంత లైక్ ఆ బాయిలింగ్ కంటే ఈ ప్రాసెస్ అనేది నాకు చాలా ఇష్టము. సో అన్నీ నీట్గా తీసుకున్నాను నేను. అన్నీ నీట్గా తీసుకున్న తర్వాత నేను స్టఫ్ ఏం పెట్టుకుంటున్నా అంటే, నా ప్రిఫరబుల్గా నేను కొన్ని ఆనియన్స్ తీసుకొని అందులో కొంచెం కారం, ఉప్పు అండ్ ధనియాల పొడి అవన్నీ వేసుకున్నాను. సో ఒక 1 కప్ శనగపిండి, 1 కప్ బియ్యపిండి, కొంచెం ఉప్పు అండ్ సోడా వేసుకున్నాను. దాంతోపాటు ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను నేను. ఇందాక తీసుకున్న స్టఫ్ ఉంది కదా, సో ఆనియన్ స్టఫ్ అనేది ప్రతి మిర్చికి బాగా గట్టిగా పెట్టుకున్నాను. సో పెట్టుకునేటప్పుడు కొంచెం ఆ థంబ్‌నెయిల్ తోటి కొంచెం దాన్ని ప్రెస్ చేయండి, సో బయటికి రాకుండా ఉంటుంది మనకి. సో అన్నిటికీ మంచిగా అప్లై చేసిన తర్వాత ఆ పిండిలో, ఆ బ్యాటర్లో ముంచేసి ఇంకా మనకి ఆయిల్లో వేయడమే. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత సో సిమ్ టు హై ఫ్లేమ్ పెట్టుకొని మీరు మంచిగా అన్ని మిర్చీస్ని వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ మిర్చి బజ్జీ అనేది. వర్షం పడుతుంది కదా, సో ఇది నేను బాగా ప్రిఫర్ చేస్తాను ఎప్పుడైనా వర్షం పడుతుంటే మిర్చి బజ్జీ అనేది. అండ్ అన్ని మిర్చీస్ అన్నీ అట్లా వేసుకున్న తర్వాత, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఆ బ్యాటర్ ఇంకా మిగిలింది అనుకుంటే, సో నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను కొన్ని. ట్రాన్స్పరెంట్గా అన్ని ఆనియన్స్ కట్ చేసుకొని మీరు ఆనియన్ పకోడీ లాగా కూడా చేసుకోవచ్చు. అది సాఫ్ట్గా ఉంటుంది, సాఫ్ట్ పకోడీ అనుకుంటాను నేను దాన్ని ఎప్పుడు. దిస్ ఈజ్ మై డిష్. ప్లీజ్ ట్రై దిస్ డిష్. థ్యాంక్ యూ.